హలో ఎవ్రీవన్. మంత్రి నారా లోకేష్ గారు సినిమాకి ముందు టీజర్, గ్లిమ్స్, ట్రైలర్ ఎలా అయితే ఉంటాయో ఇప్పుడు నారా లోకేష్ గారు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసేవి కూడా అదే విధంగా ఉంటున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మరొక బడా కంపెనీ దిగ్గజం గురించి ఇప్పుడు ట్వీట్ చేయడం జరిగింది. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. సార్, నిజంగా మూవీకి ముందు టీజర్, ట్రైలర్, గ్లిమ్స్ ఎలా అయితే ఉంటాయో ఇప్పుడు నారా లోకేష్ గారు అనౌన్స్ చేసే కంపెనీస్ కూడా అలానే ఉన్నాయంటే ఏమంటారు? యాక్చువల్గా ఈ పెట్టుబడుల సమ్మిట్ ఏదైతే విశాఖలో జరగబోతుందో దానికి సంబంధించి లోకేష్ గారు ప్రధాన పాత్ర పోషించారని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఒక హైదరాబాద్లో సైబరాబాద్ మహానగరానికి సంబంధించిన పెట్టుబడులు ఏవైతేనే అది ఆ రోజు వేసిన విత్తనం అని చెప్పాలి. అది మహావృక్షం, వటవృక్షం అయి కూర్చుంది. ఈరోజు ఒక్కసారి మనం అటు వెళ్ళి చూస్తే అసలు హైదరాబాద్ అయినా అనిపిస్తుంది, అంత భయంకరంగా డెవలప్ అయింది. సో ఇప్పుడు మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కూడా ప్రజలతో ఒక చిట్చాట్లో చెప్పిన మాట ఏంటంటే, మొదల మీరు చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ సారి ముఖ్యమంత్రి అవ్వడం, 4వ సారి కూడా మీరు మొదటి ముఖ్యమంత్రి ఎలాగయ్యానో, ఎలా కష్టపడ్డానో అలాగే మీరు చూడండి, అలాగే కష్టపడడానికి ప్రయత్నిస్తానన్నారు. దాన్ని చేసి చూపిస్తున్నారు. నిన్న 2 రోజులకి ఆ సమ్మిట్కి 2 రోజుల కిందట ఏదైతే విశాఖలో యూరోపియన్ నుంచి పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలు వచ్చారో వాళ్ళందరికీ ఒక స్టార్ హోటల్లో వాళ్ళకి బస ఏర్పాటు చేస్తూ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అందిస్తూ వాళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అది కాకుండా ఇండివిజువల్గా ఒక్కొక్క టీమ్ వైజ్గా మరలా వాళ్ళతో షేర్ చేసుకున్నారు. ఏది పొద్దున నుంచి నైట్ వరకు కూడా. ఆయన వయసు ఏంటి, ఆ ఓపిక ఏంటి, ఆ జ్ఞాపక శక్తి ఏంటి, ఒక్కొక్కరు కూడా ఆయనతో గ్రూపు ఫోటోలు దిగడం, వాళ్ళందరికీ సాల్వాలు కప్పడం, ఈయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా వాళ్ళతో చిట్చాట్ చేసి ఏంటి అంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. ఎప్పుడైనా చూడండి, అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే రిసీవింగ్ మెయిన్. ఎవరికైనా మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఒక బట్టల షాప్కి వెళ్ళాను అనుకోండి, బట్టలు తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్గా ఆ సేల్స్ బాయ్స్ చూపించారండి ఓపిక్గా. నాకు నచ్చకపోయినా అరే ఎంత కష్టపడి అన్నీ ఓపెన్ చేసి చూపించాడు కదా, సరే ఒకటే తీసుకుంటాను. అదే అక్కడికి వెళ్ళండి, మీకు ఏంటి షర్ట్సా, అక్కడికి వెళ్ళండి, టీ షర్ట్సా, ఇటు వెళ్ళండి అని రెక్లెస్గా చెప్తా ఉంటారు. ఇది చూడండి, అక్కడ ఉన్నాయి చూడండి, మీరు ఏ కలర్ నచ్చితే అది తీస్తాను అంటారు. కొంతమంది అలా కాదు, చూడండి సార్ నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే మీరు ఎవరికైనా సజెస్ట్ చేస్తారు కదా అంటారు కొంత. అంటే అక్కడ నేను రిసీవింగ్కి నేనే కాదు ఎవరైనా సరే మీరు రిసీవింగ్ చేసి ఇంటికి వెళ్ళి మంచినీరు ఇచ్చినా కూడా అరే బాగా రిసీవ్ చేసుకున్నారు అంటారు. రిసీవింగ్ లేకుండా మీకు అవమానకరంగా జరిగి అక్కడ నాన్ వెజ్తో చికెన్ మటన్తో పెట్టినా కూడా పెట్టాడు కానీ రిసీవింగ్ బాగాలేదురా ఆబ్వియస్లీ అంటాం కదా. సో ఇక్కడ వచ్చిన ప్రతి టెక్ దిగ్గజం, ప్రతి పెట్టుబడిదారుని కూడా ఆహ్వానించి సెపరేట్గా మళ్ళీ వాళ్ళతో కూర్చొని చిట్చాట్ చేస్తే మాట వాడికి ఎలా ఉంటుంది, అరే బాగుంది. ఇంకోటి కూడా చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, నెక్స్ట్ ప్రభుత్వం మారుతుంది, పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమి ఉండదు, మీకు ఆ భయం ఉండక్కర్లేదు, మన ప్రభుత్వమే ఉంటుంది అనే ఒక హామీ అయితే ఇచ్చారు. అది వైరల్ అయింది. ఇకపోతే లోకేష్ గారు ఒక జనరల్గా సినిమా స్టైల్లో ఎలా ఉంటుందంటే, రేపు రాజమౌళి గారే మహేష్ బాబు గారిది గ్లిమ్స్ ఒక రిలీజ్ అవబోతున్నాయి, మహేష్ బాబు పోస్ట్ రిలీజ్ చేస్తున్నాం అంటే ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసినట్టుగా ఇక్కడ నిరుద్యోగ యువతకి ఒక ట్వీట్ చేశాడు ఆయన. మరో అన్వీల్ ఒక బ్లాక్ బాస్ అదే ఒక ఇది రాబోతుంది, పెట్టుబడిదారు రాబోతున్నాడు, మీరు గెస్ట్ చేయండి అని, రేపు ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తానని. అంటే కుర్రోల్లో కూడా ఒక రకమైన ఉత్సాహం నింపుతున్నాడు ఆయన. ఒకవైపు ఆయన రోజుకి 16 నుంచి 18 గంటలు కష్టపడుతూ ఐటీ మంత్రి లోకేష్ గారు, మరోవైపు ఉత్సాహంగా కూడా సోషల్ మీడియా వేదికగా రేపు రిలీజ్ చేయబోతున్నాను, అదెవరు గెస్ట్ చేయండి, మరొక MOU రెడీ అయిపోయింది అన్నట్టుగా. వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి, అబ్బా భలే తీసుకొస్తున్నారా. ఇవాళ కాకపోతే 1 year తర్వాతైనా అదే వర్క్ స్టార్ట్ అయిపోతాయిగా, మాక్సిమం పీరియడ్ నేను చెప్పేది. వాళ్ళ రేపు కన్స్ట్రక్షన్ ఎలా అయిపోతున్నాయంటే అన్ని తీసుకొచ్చి పిల్లర్స్, స్లాబ్స్, అన్ని కూడా పూతలు పూసేస్తున్నారు పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్తో. అవి తీసుకెళ్ళి అక్కడ అమర్చేస్తున్నారు. మెట్రో ఎలా కట్టారు, ఎక్కడో దాంతో మెట్రో దాని షేపులు ఆ పిల్లర్ని చేసేసి ఒకేసారి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు రాత్రి. సో అట్లా పని వేగవంతం అయినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ అంతా అయిపోతే రేపు 1 yearలో 2026 ఎండింగ్ కల్లా అన్ని స్టార్ట్ అయిపోతాయి కదా. సో అలాగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి తనయుడని మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. ఒకప్పుడు బాబు గారు ఎలాగైతే సైబరాబాద్ కోసం కష్టపడ్డారో ఇప్పుడు ఆయన విశాఖ ఐటీ హబ్గా మార్చడానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెవెన్యూ జనరేట్ చేయడానికి
ఏ ప్రాంతంగా ఆ ప్రాంతం, ఏ జిల్లాగా ఆ జిల్లాకు సంబంధించిన అక్కడ ఉండే భూమి యొక్క పరిస్థితులు బట్టి అక్కడ వచ్చి ఇండస్ట్రీ తీసుకురావడం, ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నారు. ఓకే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎందుకు ఆయన అంత ఉత్సాహంగా అన్వీల్ అని రేపు ఏదో అవబోతుందని అన్నారు. గతంలో అదే ఒక ఎంఎన్సి కంపెనీ పెట్టుబడి కోసం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందని గెస్ట్ చేస్తున్నారు. అంటే అలాగే చాలా వెళ్ళిపోయాయి. లూలు మాల్ ఏకంగా వెళ్ళిపోయింది. ఇకపోతే ఇది జ్యూక్ అనేది టీ ఫ్యాబ్రిక్ కంపెనీ ఒకటి ఉంది, అది వెళ్ళిపోయింది. పార్లే అనేది ఒకటి బిస్కెట్స్ ఉంటాయి చూసారా పిల్లలకు సంబంధించి, అవి కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా మరలా వెనక్కి వస్తున్నాయి. కాకపోతే ఇండియన్ కంపెనీ కాదు, ఇది ఎంఎన్సి అంటున్నారు అనేది ఒక సరదాగా చిట్చాట్ జరుగుతుంది సోషల్ మీడియా. అంటే ఏ కంపెనీ రాబోతుంది? గూగుల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, క్యాప్జెమిని, సిటిఎస్ అంటే కాగ్నిజెంట్ టెక్నో సొల్యూషన్స్, ఇట్లా ఇంత పెద్ద పెద్ద దిగ్గజాలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఇది కూడా వస్తుంది, ఏదై ఉంటుందని జస్ట్ సరదాగా ఒక రివ్యూలు వదిలాడు. ఇప్పుడు ఇది కదా కావాల్సింది. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో విశాఖ క్యాపిటల్, విశాఖ క్యాపిటల్, విశాఖ క్యాపిటల్ అన్నాడు ఆయన. నిజంగా విశాఖ క్యాపిటల్ చేసే ఉద్దేశమే ఉంటే ఈయన తాడేపల్లి ప్యాలెస్లో ఎందుకుంటాడండి? అమరావతి రీజన్లో ఉండే తాడేపల్లి ప్యాలెస్ ఎందుకుంటాడు? ఉండొద్దు కదా. అమరావతి నాకు ఇష్టం లేదు, క్యాపిటల్ చేయను, 3 రాజధానులు చేయాలనుకుంటున్నాను, విశాఖ నా మెయిన్ క్యాపిటల్, నేను అక్కడి నుంచి పరిపాలిస్తా అంటే అక్కడికి వెళ్ళిపోతే నెల రోజుల్లో కట్టుకోలేడు ఆయన ఇల్లు. ఆయన తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి ఊరికే టాపిక్ని డైవర్ట్ చేయాలి, మనం 4 రాళ్ళు వెనకేసుకోవాలనే కాన్సెప్ట్ తప్పితే అక్కడ ఏముంది? ఎంతసేపు లెక్కరు, ఇసుక ఇవేటో డైవర్ట్ చేసుకొని పథకాలు అంటే వాడికి వేరే ఆలోచన రాకూడదు. వీడి పథకాలు టైంకి తాగడానికి తినడానికి ఇచ్చేస్తే వీడు మన గురించి ఆలోచించట్లే అనే ఉద్దేశంలో ఉన్నాడు ఆయన. అలాగనే 5 ఏళ్ళు అలాగే గడిపేశాడు. ఫస్ట్ ఏమన్నాడు ఆయన? 2019 పాపం కరోనా వచ్చింది, అవలేదండి, 20లో అన్నాడు. సరే అంటూ 21 దసరా కల్లా మనం వైజాగ్ వెళ్ళిపోతున్నాం, అక్కడి నుంచే పరిపాలన అన్నాడు. 21 దసరా అయిపోయి, తర్వాత 21 క్రిస్మస్ అన్నాడు, అయిపోయి, తర్వాత 22 ఉగాది అన్నాడు, అది అయిపోయి, 22 ఇలాగ డ్రాగన్ చేశాడు తప్ప కనీసం ఒక గెస్ట్ హౌస్ లో ఆయన స్టే చేశాడా? పోనీ అసెంబ్లీ సమావేశాలు వైజాగ్లో ఏమైనా పెట్టాడా? లేదే. మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అమరావతి నచ్చపోయినప్పుడు అక్కడ ఉన్న హైకోర్టు కూల్చిలేకపోయాడా? అక్కడ కట్టిన సెక్రటేరియట్ కూల్చేవలసిందిగా, అక్కడ కట్టిన అసెంబ్లీ భవనాన్ని కూల్చేవచ్చుగా, ఎందుకు కూల్చలేదు మరి? అంటే ఒక రకమైన ఊరికే ఏదో టైంపాస్కి చేశారు తప్ప పరిపాలన చేత కాలేదు. ఒక్కసారి చేతులు ఎత్తేశారు, రాష్ట్రాన్ని అధోగతి పట్టించేశారు, అప్పుడు వాడేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్లలో ఎంతమంది నిరుద్యోగ యువత బయటకు రిలీజ్ అయి ఉంటారు? సంవత్సరానికి యావరేజ్గా ఒక 5 లక్షల మంది వేసుకున్నా, అన్ని గ్రాడ్యుయేట్లు కలిపి నేను BA, BSc, BCom, BTech, BE ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో? ఎంతమంది రిలీజ్ అయి ఉంటారు? అది కాక BBAలు ఉన్నాయి, BBMలు ఉన్నాయి, ఇన్నింటి మీద రిలీజ్ అయిన యువత 5 ఏళ్ళుగా అంటే సుమారుగా 25 లక్షల మంది. సో అందుకే కూటమి ప్రభుత్వం ఇప్పుడు కాన్సెప్ట్ ఏం పెట్టుకుందంటే కనీసం 20 లక్షలకి ఉద్యోగం కల్పించాలనుకుంది. కాబట్టి రాత్రింబావుళ్ళు టెక్ దిగ్గజాలని ఎలాగండి ప్రతి ఒక్కరిని కలుస్తూ, రండి బాబు రండి, మీకు ఎంఓఏలు చేస్తాం, సింగిల్ పే చేస్తాం, మీకు కంఫర్ట్ చేస్తాం, మీకు ఏం కావాలని అది ఇస్తాం, గ్రీన్ ఎనర్జీతో పాటు సపోర్ట్ చేస్తాం, సోలార్ ఎనర్జీతో సపోర్ట్ చేస్తాం, వాటర్ ఇస్తాం, మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టం అనేలాగా బతిమాలి మరి తెచ్చి పెట్టి చేస్తున్నారు. ఎవరి కోసం? రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలందరూ హ్యాపీ. అనవసరంగా గత ప్రభుత్వానికి మనం నమ్మామే, విశాఖ క్యాపిటల్ ఏదో అనుకున్నా, క్యాపిటల్ రావడం లాభమే ఉంది మనకి, మరి కొద్దిగా క్రైమ్ రేట్ పెరుగుతుంది, అభివృద్ధి అంటే ఇది కదా అని ఇప్పుడు ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా బాగా గ్రహించారు. అందుకే బంపర్ మెజార్టీతో గెలిపించారు ఉత్తరాంధ్ర. ఆ పాడేరు అరకు తప్పితే ఏవి గెలుచుకున్నాయి? వైసీపీ ఏం గెలుచుకోలేకపోయింది కదా. సో ఇది లోకేష్ గారి పనితనానికి ఇది ఒక మచ్చుతొనగా. రేపు ఈ పెట్టుబడులు ఇంకా ఎన్ని MOAలు అవుతాయి, ఎన్ని కన్ఫర్మ్ అవుతాయి మీరే చూస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.